వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. మనల్ని నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకు పారదర్శకంగా బాధ్యతాయుతంగా నిలబడలేకపోతే ఖచ్చితంగా తల దించుకోవాల్సి వస్తుంది. సో బాధ్యతగా మెలగండి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు క్యాడర్కు సందేశం ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో అందరూ నిజంగా అలాగే ఉంటున్నారా అనేటువంటిది కీలక అంశం అయితే, వైసీపీలో ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పదు అని చెప్పి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో వైసీపీ ఎలా దీనికి కౌంటర్ ఇస్తోంది, జనసేన పాలిటిక్స్ ని ఏ విధంగా చూస్తున్నటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరు వెంకటరెడ్డి గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే సాదన్న. సార్, పవన్ కళ్యాణ్ ఏ కీలుకు ఆ కీలు ఇరగదీస్తాము, రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది సైకోలు తీరు మార్చుకోకపోతే అన్నారు. కట్ చేస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి వైసీపీ కార్యకర్త ఓ గర్భిణిని కాల్తో తన్నాడు అని చెప్పి ప్రముఖంగా వార్తలు వేసినటువంటి ఈ నేపథ్యంలో ఏంటి వైసీపీ క్యాడర్ తీరు మార్చుకోదా ఏంటి? ఒకటి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో పరిపాలించాల్సినటువంటి పాలకులు ఇష్టం వచ్చినట్టుగా నేను నా చేతిలోకి అధికారం తీసుకొని మక్కలు ఎరగదీస్తా, తాట తీస్తా, తోలు తీస్తా, తిత్తి తీస్తా, ఈ విధంగా మాట్లాడటం అనేది అసలు ప్రజాస్వామ్య దేశంలో ఫస్ట్ కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. అది మన ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించినట్టు. చట్టాన్ని ఎవరు కూడా చేతిలో తీసుకునేటటువంటి హక్కు లేదు. ఎవరైనా తప్పు చేస్తే న్యాయపరంగా న్యాయస్థానాలు శిక్ష విధించాలి. పోలీసులు, రాజకీయ నాయకులు శిక్ష విధించేది కాదు ఇక్కడ. ఇప్పుడు ఒక తప్పు చేస్తే మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, దాని పరంగా న్యాయస్థానాలు వాళ్ళకి శిక్ష వేయాలి. ఆ శిక్ష వేసిన దాన్ని బట్టి ఉంటది. ఇది పాయింట్ నెంబర్ 1. మరి ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ మరిచి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు. మర్చిపోయి తాట తీస్తా, తోలు తీస్తా, ఎందుకంటే ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇదే మాట్లాడాడు. తాట తీస్తా, ఒక్కొక్కటి మక్కలు ఎరగదీస్తా, ఒక్కొక్కడిని ఏదైతే తంతానో ఆ ఇళ్ళకెళ్ళి కొట్టేస్తా, ఒక్కొక్క వైసీపీ నా కొడుకులారా, ఇలా ఇష్టమైనట్టుగా మాట్లాడాడు. ఈ రోజు 18 నెలలు అయింది అతను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఇదిగోండి నేను 18 నెలల్లో నా శాఖకు సంబంధించి ఇచ్చేసా, రాష్ట్రంలో ఇదిగోండి నేరగాళ్ళని ఈ విధంగా శిక్షించాం, ఇంకా ఇన్ని నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను ఈ విధంగా న్యాయపరంగా కేసులు పెట్టి ఇదిగోండి ట్రయల్ కోర్టులు పెడతాం, అవసరమైతే కోర్టులు పెట్టి శిక్ష విధిస్తామని చెప్తే, నిజంగా అది వైసీపీ వాళ్ళు తప్పు చేశారా, తెలుగుదేశం వాళ్ళు తప్పు చేశారా, ఎవరు తప్పు చేశారా అనేది ఒక పాయింట్ వచ్చేది. జనరల్ గా మాట్లాడదాం ఈరోజు మనం, ఏదో పొలిటికల్ అంశంగా కాకుండా. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరేంటి, మక్కెలు ఎరగొడతా అన్నాడు. ఎవరిని ఎరగొట్టాలి మక్కెలు? నిజంగా ఎవడు తోలు తీయాలి? నువ్వు సంవత్సరం క్రితం నవంబర్ నెలలో 2024 సంవత్సరంలో కాకినాడ వెళ్ళి స్పెట్స్ పెట్టుకొని ఇట్లా సినిమాటిక్ స్టైల్లో సీజ్ ద షిప్ అన్నావు. ఇట్లా సిగ్గు శరం ఏమన్నా నీకు ఉండుంటే, నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి పదవిలో ఏడిస్తత్తే, నీలో ఏమన్నా మగతనం రాజకీయంగా గాని నిజ జీవితంలో గాని ఏడిస్తత్తే, సినిమాటిక్ లోనే మాట్లాడట్లా, ఏడిస్తత్తే సంవత్సరం క్రితం నువ్వు సీజ్ ద షిప్ అన్నది. షిప్ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్ళబోతుంది. ఏం పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే ఏం పొడిచావు, ఏం పీకావు? నేను అట్లా ఏం పొడిచావు? ఒక ఉప ముఖ్యమంత్రి సీజ్ ద షిప్ అంటే షిప్ ఎందుకు వెళ్ళిపోయింది అంటే వాళ్ళ దగ్గర నువ్వు వాటాలు తీసుకొని పంపించావా? పాయింట్ నెంబర్ 1. 2, ఇదే మచ్చుమరిలో, నంద్యాల జిల్లా మచ్చుమరిలో 18 నెలల క్రితం ఒక బాలిక అత్యాచారానికి గురై హత్య గావించబడింది. 9 ఏళ్ల అమ్మాయి, 5వ తరగతి చదివే అమ్మాయి. ఇప్పటికీ శవం దొరకల. 18 నెలలుగా నువ్వు మాదాపూర్ లో ఏం పీకుతున్నావో, ఏం పొడుస్తున్నావో అని మేము కూడా అనొచ్చు కదా. మరి ఏం చేసావు ఇప్పుడు వరకు? నీ వీర మహిళ శ్రీకాళహస్తి కోట వినోత, ఆ అమ్మాయి ప్రైవేట్ వీడియోలు తీశారని చెప్పి సాక్షాత్తు ఆ అమ్మాయి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినటువంటిది. మరి ఆ ఒక వీర మహిళ ప్రైవేట్ వీడియోలు తీస్తే, నీ జనసేన నుంచి కంటెస్ట్ చేసినటువంటి మహిళ, నువ్వు మాదాపూర్ లో ఏం పొడుస్తున్నావు, ఎవడి మక్కెలని ఏం చేస్తున్నావు? మసాజ్ ఏమన్నా చేస్తున్నావు మక్కలకి? ఏమన్నా మసాజ్ చేస్తున్నావు, లేదంటే మక్కలు ఏమన్నా ఎరగొట్టావా? రోజుకొక అత్యాచారం జరుగుతుంది, హత్యలు జరుగుతా ఉన్నాయి. నీ నియోజకవర్గంలో నీ జనసేన నాయకుడు రేషన్ మాఫియాకు పాల్పడ్డారని పేపర్లు నిండా వస్తున్నాయి. మీ కేబినెట్ లో మంత్రి నియోజకవర్గం నూజివీడులో పేకాట క్లబ్ లో నిన్న పట్టుకోవడం జరిగింది.
మరి ఏం చేసావు నువ్వు? ఇవన్నీ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నెట్టేయాలి. ఇప్పుడు అసలు అంశంలో తీసుకుందాం మనం. మొన్న ఒక అంశం జరిగింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే జరిగిన రోజు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు చాలా ఘనంగా జరుపుకున్నారు. ఎప్పుడు జరగనంత గొప్పగా ఈ సంవత్సరం బర్త్డే జరిగింది. ఇది ఎవరేమన్నా కాదన్నా ఖచ్చితంగా బర్త్డే బాగా జరిగింది అనేది వాస్తవం. కానీ దీంట్లో ఎక్కడో ఒక చోట, రెండు చోట్ల ఎవరో రప్పా రప్పా అని ఫ్లెక్స్లు పెట్టి ఉండొచ్చు. ఏదైతే ఎవరో ఒక చోట, రెండు చోట్ల మీరు అన్నట్టుగా ఏదో మనం ఇప్పుడు గంగమ్మ జాతరలో పొటేల్ని బలిచ్చినట్టుగా పొటేల్ని బలిచ్చి రక్తాభిషేకం చేసి ఉండొచ్చు. ఎస్, అటువంటివి మేమే ఎంకరేజ్ చేయట్లా. కాబట్టి కానీ మీరు సంబంధం లేకపోయినా యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకరెడ్డి గారు మీరు ఎంకరేజ్ చెయ్యము అని మీరు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నుంచి బర్త్డేల వరకు ఎక్కడ చూసినా కూడా రప్పా రప్ప, గంగమ్మ జాతరలో పుట్టేలు తల నరకటం, ఒక దగ్గర అయితే ఏకంగా నరికి రక్తాభిషేకం చేశారు. నిన్న ఒకతను ఫ్లెక్సీ పెట్టాడు అన్న, రాబోయేటువంటి రోజుల్లో మీరు కనుక సీఎం అయితే విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలని చెప్పి. మీరు ఎంకరేజ్ చేయకపోతే, మీరు అడ్డు చెప్పకపోతే వైసీపీ కార్యకర్తలు ఇలా రెచ్చిపోతారా? లేకపోతే కడుతుంది మా వైసీపీ కార్యకర్తలు కదా, టీడీపీ జనసేన కట్టేసి మా మీద తోస్తుందని చెప్పి అంటారా? మొన్న నేను కూడా హైదరాబాద్ లో అనేక చోట్ల బర్త్డే కట్టిండ. దాదాపు 20వ తారీఖు, 21వ తారీఖు 2 రోజుల్లో, 2 రోజుల మీద ఒక 16 చోట్ల నేను బర్త్డేలు అటెండ్ అయి ఉంటాను. నేను గాని, మా ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు గాని 16 చోట్ల అటెండ్ అయ్యారు 2 రోజుల్లో. కొన్ని చోట్ల రప్పా అని ఫ్లెక్స్లు కూడా ఏది మన ఇట్లా ప్లకార్డు పట్టుకుంటే నేనే చెప్పా, వద్దు అవన్నీ ఎందుకు అవన్నీ అని కూడా. కానీ వినేటటువంటి పరిస్థితి లేదు అక్కడ. సో ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు మనం ఎంత కంట్రోల్ చేసినా వినేటువంటి పరిస్థితి లేదు అంటే మీ క్యాడర్ ని మాట వినట్లేదా? లేకపోతే కూటమి వేధింపులకి ఆ స్థాయిలో రిటార్ట్ ఇవ్వాలని చెప్పి వైసీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారా? వాట్ డస్ ఇట్ మీన్? కాదండి. ఇప్పుడు ఒక చిన్న మాట నేను చెప్తా. ఇప్పుడు నేనే ఉన్నా, నా మీద 3 కేసులు పెట్టారు. నేను ఎవరిని కూడా ఒరే నేను చంపేస్తాను కానీ పొడిచేస్తాను కానీ అనలా. సంపుతున్న వాళ్ళ మీద కేసులు లేవు. నేను ప్రభుత్వ హత్యంటే కేసు పెట్టారు, నన్ను నోటీసు కూడా తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో మా సోషల్ మీడియా కార్యకర్తల మీద, లేదా మా నాయకుల మీద రకరకాలుగా వేధింపులుగా కేసులు పెట్టి, ఏదైతే సంబంధం లేకపోయినప్పుడు మొన్న తారక్ అని మీ అందరికి ఐడియా ఉంటాడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ మా దగ్గర, మా మెయిన్ సోషల్ మీడియా చూసుకున్నాడు అంటే వన్ ఆఫ్ ద ఏదైతే కీ రోల్ గా వ్యవహరించినటువంటి తారక్ ని 85 రోజులు జైల్లో పెట్టారు. తారక్ ని ఎవడని చూస్తే నిజంగా కూడా అసలు ఇతని మీద ఈ కేసులు ఏందో అనుకుంటారు. ఎవరు ఏ రోజు కూడా ఎవరిని పరుషపద్యాలతో మాట్లాడినట్టు తీరు కూడా ఉంది. అలాంటి వ్యక్తి మీద అమ్మాయిలను అక్రమ రవాణా చేశాడని, ఏదైతే న్యూడ్ వీడియోలు తీశాడని ఇష్టం ఉన్నట్టు తప్పుడు కేసులు పెట్టి 85 రోజులు జైల్లో పెట్టారు. 85 రోజులు మనిషి అనేవాడు జైల్లో ఉన్నప్పుడు మరి వీళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా మనం రేపు పొద్దున వచ్చిన తర్వాత వాళ్ళని కూడా జైలుకి పంపాలనేటువంటి ఆలోచన ఉంటది కదా. రెండోది, మీరు అన్న అంశం ఇక్కడ క్లియర్ గా, ఒకటి ఎవరో ఫ్లెక్స్ ఒక చోట, ఇప్పుడు 175 నియోజకవర్గాలు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. నేను కొన్ని యూనివర్సిటీలకు నేను కూడా అటెండ్ అయ్యా జూమ్ లో. రెవా యూనివర్సిటీ కానీ, లేదంటే మార్వాడి యూనివర్సిటీ కానీ, భారత్ కానీ చాలా చోట్ల జరిగినాయి. సో నేనేమన్నాను, ఇప్పుడు జరిగినప్పుడు ఎవరో ఒక చోట ప్లకార్డు పెడితేనే మీకు కింద నుంచి పై దాకా కాలకుండా కాలుతుంది అని అంటే, కాలిన చోట మళ్ళీ కాలుతుందంటే మరి మీరు డైరెక్ట్ గా మక్కలు ఎరగొడతాం, రెడ్ బుక్ ఓపెన్ చేసాం, 3 పేజీలు అయినాయి, ఒక్కొక్కటి తీసుకెళ్లి బొక్కలు వేస్తాం అని చెప్పి మీరు దాడులు డైరెక్ట్ గా చేస్తే ఓకే. మేము ప్లకార్డు చూసే భయపడితే ఎట్లా? మీరేమో చేయొచ్చు ఏదైనా. మేమే ప్లకార్డు పెట్టి గంగమ్మ జాతర అంటే వాళ్ళకి ఎందుకు కార్చుకుంటున్నారు పైనుంచి కిందాక? దానికి ముందు వాళ్ళు సమాధానం చెప్పండి. 2, మీరు అన్న సత్యసాయి జిల్లాలో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం అసలు? ఎందుకు నిన్న మొత్తం మీడియా మొత్తం ఇదే వార్త కదా, వైసీపీ కార్యకర్త రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చినా జగన్ గారే కారణం. దీని జీవితం గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ లో డ్రగ్స్ దొరికినా జగన్ గారే కారణం. తాడేపల్లికి లింకు. నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో ఏమైనా డ్రగ్స్ దొరికినా జగన్ గారే కారణం. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఇబ్బందులు వచ్చినా జగన్ గారే కారణం. చంద్రబాబు నాయుడు గారు ఒంట్లో ఇబ్బందులు వచ్చినా జగన్ గారే కారణం. అట్లానే ఇప్పుడు ఎవరైతే సత్యసాయి జిల్లాకు సంబంధించి ఎవరైతే కదిరి నియోజకవర్గంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఆ ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో వాళ్ళిద్దరు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇంటి పేరు ఒకటే, కులం ఒకటే, సొంత బంధువులు. ఈ అమ్మాయికి ఎవరైతే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో, ఆ కంప్లైంట్ ఇచ్చిన అతనికి ఇతను వదిన అవుతుంది. ఇతను వదిన ఆమె. సో ఏం జరిగింది అసలు ఇష్యూ? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వెళ్తున్నప్పుడు వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడో
ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ అంటే ఇప్పుడు ఈ పుప్పాల అజయ్ దేవ్ ఇతని పేరు. ఉమ్, ఈ పుప్పాల అజయ్ దేవ్ అనేటటువంటి వాళ్ళ ఫాదర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతా ఉంటాడు. సో వీళ్ళు అక్కడ దళితులు, ఇద్దరు దళితులే, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు దళితులే, ఏదైతే ఈరోజు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి దళితులే. ఇద్దరు కూడా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇద్దరు బంధువులు. అక్కడ ఏం జరిగింది, అక్కడ వాళ్ళ ఫాదరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ జరుగుతుంటే టపాసులు కాల్చేటటువంటి దాంట్లో ఉన్నాడు అక్కడ. సో వాళ్ళ ఫాదర్ దగ్గరికి ఈ కుర్రాడు వచ్చాడు. ఆ ఫాదర్ దగ్గరికి ఈ కుర్రాడు వస్తే అప్పుడు ఈ ఎవరైతే సంధ్యా రాణి ఎవరైతే ఫిర్యాదు చేసిందో గర్భిణి, ఆమె ఇతని మీద తిరగబడుతుంది. మా ఇంటి ఎదురుగా నువ్వు టపాసులు ఎలా కాలుస్తావు అని చెప్పి. ఒకళ్ళేమో జనసేన, ఈ అబ్బాయి ఏమో జనసేన, ఆమెమో తెలుగుదేశం. సంధ్యా రాణి ఉమ్, తెలుగుదేశం, ఈ పుప్పాల అజయ్ దేవ్ అనే అతనేమో జనసేన. ఈ అజయ్ దేవ్ వాళ్ళ ఫాదర్ అంజనప్ప వైఎస్ఆర్సీపీ. చూడండి మీరు, ఈ వైఎస్ఆర్సీపీలో అతను ఉన్నాడు. సో అతను ఆ కార్యక్రమంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఫాదర్ దగ్గరికి ఇతను వచ్చాడు కలుద్దామని దారిలో. ఉమ్, కలుద్దామని అక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎవరైతే ఈ సంధ్యారా అనే ఆమె అతని మీద తిరగబడుతుంది, మా ఇంటి దగ్గర నువ్వు ఎలా కాలుస్తావు అని చెప్పి. అని ఆయన తోసేస్తుంది. తోసేసినప్పుడు పక్కన ఎవరైనా కొడుకు ఊరుకోడు కదా, అప్పటికి వాళ్ళిద్దరు గొడవలు ఉన్నాయి. నువ్వు మా నాన్న మీద తిరగబడతావు అని చెప్పి ఇతను అలా తోసాడు ఆమెను. తోస్తే కింద పడింది. ఏం కాల ఆమె కింద పడింది జస్ట్ అంతే. ఎవరు కడుపులో తన్నలా, ఎవడో పీక బిసికి నొక్కేలా, అలా తోయంగానే కింద పడింది. కాకపోతే ఆమె 7 నెలల గర్భిణి. ఉమ్, సో నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేదంటే ఆ వ్యక్తి అనుకున్నాం కొద్దిసేపు. ఉమ్, నిజంగా కాలుతో తంతే కడుపులో శిశువుకి ఏమైనా ఇబ్బంది అయ్యింది కదా విజయసాద్ గారు. ఉమ్, 7 నెలల గర్భిణిని కాలుతో తన్నాలంటే చేయితో ఇట్లా ఆనిచ్చినట్టు కాదు కదా, కొద్దిగా 2 అడుగులు వెనక్కి వెళ్ళి కాలుతో తన్నాను. తంతే ఆ ఫోర్స్ తో ఆమెకి ఏమైనా అయ్యింది కదా, శిశువు కూడా ఏమైనా అయ్యింది కదా. మరి ఎక్కడ ఏం కాలేదు కదా, ఎందుకంటే డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్టే కదా, ఏమి ఇబ్బంది ఏం లేదు, అసలు ఆమె ఏం కాలేదని చెప్పి. అంటే ఇదేంటి, వాంటెడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి దాంట్లో ఎక్కడో చోట ఇరికించాలి. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగినాయి, దాన్ని ఒక అరాచక కోణంలో చూపించాలంటే ఏం చేయాలి, ఇలా ఎక్కడో చోట పట్టుకొని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ అజయ్ దేవ్ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఏ రోజు పట్టుకోవాలా, మా బర్త్డే సెలబ్రేషన్స్ ఏం లేడు. సో అతను ఆ ఊర్లో జనసేనలో తిరుగుతాడు. మీరు ఇన్స్టాగ్రామ్ గానీ అన్ని చూస్తే పొద్దు నుంచి సోషల్ మీడియాలో ఫుల్ గా తిరుగుతున్నాయి కాబట్టి మీకు అర్థమైపోద్ది. సో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అంటే, రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్క ఎవరి మీద పడితే వాళ్ళ మీద కలిసిద్ది. ఒక రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కలిసిద్ది, ఇంకో రోజు జర్నలిస్టులు కలిసిద్ది, ఇంకో రోజు ఐఏఎస్లు కలిసిద్ది, ఇంకో రోజు ఐపీఎస్లు కలిసిద్ది, మీరేమో ఇంకో రోజు జనసేన వాళ్ళు కలిసిద్ది, రేపు అవసరం తెలుగుదేశం వాళ్ళు కూడా కలిసిద్ది. మీరు ఇది కదా దీనికి అర్థం. ఆ వ్యక్తికి మా పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు అని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు. కొన్ని పత్రికలేమో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్త, జగన్మోహన్ రెడ్డికి అభిమాని అని చెప్పి విపరీతమైనటువంటి కథనాలు అలాగే డిబేట్లు పెట్టేస్తున్నాయి. ఎవరిని నమ్మాలి సార్? నేను ప్రూఫ్ చూపిస్తున్నా మీకు. ఆ 2 దినపత్రికల్లో ఎవడన్నా మగాడు ఏడిస్తే వాళ్ళు మరి జనసేనతో ఉన్న ఫోటోలు ఎందుకున్నాయో చెప్పనండి. వాళ్ళ సిస్టర్ కూడా ఈ రోజు వచ్చి వీడియో చేసింది, అయ్యా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పి. వాళ్ళ సొంత ఎవరైతే సిస్టర్ వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి, సొంత చెల్లి వచ్చి, మరి దానికి ఏం సమాధానం చెప్తారు? నేనేమంటాను, ఇప్పుడు ఆ 2 పత్రికలు రాసినాయి, ఆ 2 పత్రికలు ఏ రోజన్నా జర్నలిజం చేసినాయా? చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా రోడ్డు మీద నృత్యాలు చేస్తా ఉన్నాయి. ఇక వాళ్ళ గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచిది. వాళ్ళు రాజకీయ బ్రోకర్ల కంటే దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారు. పత్రికలు నడపట్లేదు, జర్నలిజం ఎప్పుడో వదిలేశారు. వాళ్ళకంటే అక్కడ ముంబైలో ఒక ఏరియా ఉంటుంది, వాళ్ళు చాలా బెటర్. వాళ్ళకంటే దారుణంగా వ్యవహరిస్తారు వీళ్ళు. సో ఇంకా ఎక్కువ మాట్లాడాలి, మనం మాట్లాడాలంటే వాళ్ళ గురించి. వాళ్ళు ఎప్పుడన్నా పత్రికల్లాగా మీకు వ్యవహరించారా? సో వాళ్ళనే కాదు, నేను క్లియర్ గా అంటున్నా, ఈ రోజు జనసేన కార్యకర్తని రోడ్డు మీద కొట్టి తీసుకెళ్లాడు అక్కడ పోలీసులు. పవన్ కళ్యాణ్ ఎవడు మక్కలు ఎరగదంటాడు ఇప్పుడు అంటున్నా. ఏ మగ పట్టగా ఏమన్నా ఏడి సత్తే నువ్వు, నీ జనసేన కార్యకర్త నీ పిఎస్పీకే అని ఉంటదంట, అదేదో రాశాడంట, ఏదో టాటూ వేయించుకున్నాడంట, పిఎస్పీకేనో ఏదో, మరి ఏం పీకే అని వేయించుకున్నాడో తెలియదు కానీ పిఎస్పీకే అని ఆయన అభిమానంగా వేయించుకున్నాడు. మరి అభిమాన్ని ఈ రోజు కొట్టారు పోలీసులు, తప్పుడు కేసు పెట్టారు. ఆ కడుపులో తన్నారని కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నావు? ఎవడని ఇప్పుడు నువ్వు పీకుతావు? ఎవడి మక్కలు ఎరగదంతావు? నీ జనసేన కార్యకర్తల్ని నీ జనసేన వాళ్ళే చంపితే ఇప్పుడు వరకు వెళ్ళలా నువ్వు శ్రీకాళహస్తి. ఏది నువ్వు మళ్ళీ చెప్పేది ఇక్కడ? సో ఒకటి క్లియర్ గా చెప్తా ఉన్నా విజయసాద్ గారు, ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక రకంగా బురదయ్యాలి. ఒక రోజేమో కల్తీ లడ్డు అంటారు, ఒక రోజేమో జంతువుల కొవ్వు అంటారు, ఒక రోజేమో గోవింద స్వామి టెంపుల్ అంటారు, ఇంకో రోజేమో ఏదైతే పట్టు వస్త్రాల బదులు పాలిస్టర్ అంటారు.
వాళ్ళ ఇష్టం. ఓ రోజేమో పరకామని అంటారు, ఒక రోజేమో చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో అరాచకం చేస్తారంటారు, ఇంకో రోజేమో అప్పులు అంటారు, ఓ రోజేమో వివేకానంద రెడ్డి గారు హత్య కేసులు అంటారు. ఎమ్మంటే కోర్టే చెప్పింది, అయ్యా జగన్ గారికి భరత్ గారికి ఏం సంబంధం, దాంట్లో విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదని. సో ఇలా ఉంటే వీళ్ళు రోజుకో కట్టు కదల్లి మా మీద ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారో, నేను ఎఫ్ఐఆర్ కాపీంచి మొత్తం తెప్పించుకొని విత్ డాక్యుమెంట్ మాట్లాడుతా ఉన్నా. వాళ్ళు పత్రికల్లో మీ- రాసినటువంటి వార్తలు మీరేమో ఏంటంటే క్లియర్ గా వాళ్ళు ఈ మీరేమో అజయ్ దేవ్ అతని తండ్రి అంజనేయపై భానుప్రకాష్ హత్యాయత్నం రెడ్డి కేసు గారు నమోదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆ అనుమానాస్పద మరణానికి సంబంధించి మీరేమో కోర్టు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలాంటి విచారణ అవసరం లేదు అంటారు. నిన్న పదవీ బాధ్యత అనేటువంటి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు బాబాయి ఉంటారు, చంపేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా కోర్టు అలా అలా అని ఉంటే ఆయన ఎందుకంటారు అన్నమాట? సిగ్గా శర్మ కడుపుకి నందంటే అలా మాట్లాడరు కదా. పవన్ కళ్యాణ్ వాడికి అసలు ఏమన్నా తెలుసా? ఏమన్నా నాలెడ్జ్ ఏడ్స్ వచ్చిందా? నేను వస్తా బహిరంగ చర్చకి రమ్మనండి. ఇంటర్మీడియట్ 3 సార్లు తప్పి ఏం మాట్లాడతాడో అర్థం కానటువంటి మెంటల్ కండిషన్ లో బాలకృష్ణకి పవన్ కళ్యాణ్కి ఏమైనా తేడా ఉందా? బాలకృష్ణకి సర్టిఫికెట్ ఉంది, పవన్ కళ్యాణ్ సర్టిఫికెట్ లేదు. ఇద్దరు సేమ్ టు సేమ్, ఇద్దరు మెంటల్ వాళ్ళు. ఒకరికి సర్టిఫికెట్ ఉంది, ఇంకొకరికి లేదు. లేదా మీరు అన్నట్టుగా పదవి బాధ్యత ఏం చెప్పాడంటే, పదవి బాధ్యత 15 ఏళ్ళు ఊడిగం చేయండి, 15 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఊడిగం చేయండి, వాళ్ళు కొట్టినా కొట్టించుకోండి, వాళ్ళు గుండు గీకినా గీకించుకోండి, వాళ్ళు చంపినా చంపించుకోండి, వాళ్ళ అమ్మలను తిట్టినా అక్కలను తిట్టా ఆలీలు తిట్టా మీరు పడండి, నేను పడతా. ఇదే కదా ఆయన చెప్పింది 15 ఏళ్ళు. ఆయన గురించి ఎవడు నమ్ముతాడు? అరే ఏ రోజన్నా మనిషి మాట మీద నిలబడ్డాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అసలు మనిషిలాగా ఎప్పుడైనా ప్రవర్తించాడా? తీసేయండి రాజకీయ నాయుడు గారు పక్కన, ఎందుకు ఎందుకు మాట మనిషిలాగా ఎవరైనా ఎందుకు ప్రవర్తించాడా? ఎందుకు మాట మీద నిలబడలేదు? మీరు ఇప్పటి ఏ మాట గ్రామంలో మీద నిలబడ్డాడు? ఇల్లు కూలగొడితే కక్షాపూరిత రాజకీయాల్లో ఈ రోజు ఉమ్. ఇప్పటం గ్రామానికి వెళ్ళి ఆ పెద్దావిడిని ప్రేమగా ఆలింగనం చేసుకొని నేనున్నానమ్మా అని చెప్పారు కదా, అది కదా మాట మీద నిలబడటం. సుప్రీంకోర్టు హైకోర్టు ₹1,00,000 ఫైన్ వేసింది. ఇప్పటంలో పవన్ కళ్యాణ్ ఏదైతే డ్రామా ఆడిచ్చాడో ఆ డ్రామా ఆర్టిస్టులందరికీ ₹1,00,000 ఫైన్ వేసింది హైకోర్టు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆ ఫైన్ కట్టలేమని చెప్పి. మరేమో ₹1,00,000 ఫైన్ కట్టొచ్చుగా, ఈ పోటుగాడు చాలా డబ్బులు ఉన్నాయి ఈయన దగ్గర. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు సరే మీ మొహం చూసి వదిలేస్తున్నా, ఓ 25,000 కట్టండి అని చెప్పింది. 25,000 కట్టారు ఫైన్. ఒక్కొక్కరు ఎవరైతే ఉన్నారో అక్కడ 11 మంది ఎంతమంది ఉన్నారు కదా, దాంట్లో గోడ ఏది రోడ్డు వైండింగ్ లో గోడ గురించి అది కూడా ఏంది 2 సార్లు నోటీసులు ఇచ్చి రెండోసారి నోటీసులకి స్పందించకపోతే అప్పుడు కూడా టైం తీసుకొని కూలిస్తే ఈయన కారు మీద ఎక్కి డాన్స్ వేసి తైతక్కలంతా డాన్స్ వేసి వెళ్ళాడు కదా ఈ ఆర్టిస్టు. సుప్రీంకోర్టు 25,000 ఫైన్, హైకోర్టు ₹1,00,000 ఫైన్. తలకాయ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇప్పటంలో ఆ పైన ఏమన్నా ఉంటే అదేంటి కమాన్ ఉంటది కదా, కమాన్ పైన పెట్టుకోమనండి వెళ్ళి. ఏందండి ఆయన చెప్పేటటువంటిది? పవన్ కళ్యాణ్ వాడు ఏ రోజున మాట మీద నిలబడ్డా? నిజ జీవితంలో ఎటు వదిలేయండి, రాజకీయ జీవితంలో నిలబడ్డా? నిజ జీవితంలో ఎటు నిలబడ్డ మాట మీద? లేదా మీరు చెప్పండి, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. ఏం మిస్టర్ పీకే, ఏం పీకావు మరి? 30,000 మంది మహిళలు మిస్ అయితే 18 నెలలుగా ఎక్కడ మాదాపూర్ లో పడుకున్నావా, ఫామ్ హౌస్ లో పడుకున్నావా? మరి నువ్వే కదా ఎన్నో ఆరోపణలు చేసింది. ఈ రోజు కూడా సుగాలి ప్రీతి తల్లి గారికి న్యాయం 18 నెలలుగా ఎందుకు చేయలేకపోయావు? రాజకీయంగా వాడుకుంటా చంద్రబాబు నాయుడు కంటే అత్యంత దుర్మార్గుడు పవన్ కళ్యాణ్. అసలు మనిషిగా కూడా పనికిరాడు. రాజకీయాల్లో వదిలేయండి, ఇలాంటి వ్యక్తులు సంఘ విద్రోహ శక్తుల కంటే డేంజర్, సంఘ విద్రోహ శక్తుల కంటే దారుణం ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటాం. భ్రష్టు పట్టించేస్తారు, కులాన్ని నాశనం చేసేస్తారు, అభిమానులు నాశనం చేసేస్తారు. ఇప్పుడెందుకు 2009 నుంచి చూడండి, నేను చెప్పింది అంటే తప్పుందా? ఒక్క రోజున మాట మీద నిలబడ్డాడు. ఓ రోజు మీ చంద్రబాబు, వైసీపీ ఓ రోజు నేతలతో మోడీ, ఓ రోజు చంద్రబాబు నాయుడు, ఒక రోజు లోకేష్, ఇదే ఒక రోజు ప్రాబ్లం రేవంత్. వెంకటరెడ్డి గారు. ఆయనేమో కులాన్ని ఎగదోస్తున్నారు, కులాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి అంటారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంటే విన్నారో వినలేదో మీకు మళ్ళీ గుర్తు చేస్తాను. ఎస్సీలకు ఒక స్కూలు, ఎస్టీలకు ఒక స్కూలు, బీసీలకు ఒక స్కూల్ అని చెప్పి ఎందుకు? చిన్నప్పటి నుంచే మనము కులాలు లేకుండా విద్యార్థులు తయారు చేయలేమా? మాట్లాడేమో అంబేద్కర్ గురించి మాట్లాడతారు, అంబేద్కర్ కుల నిర్మూలన గురించి మాట్లాడతారు, కానీ కులం పేరును మాత్రం స్కూళ్ళు అని చెప్పి అంటున్నారు. ఏ రోజైనా మీ పార్టీ ఇలా మాట్లాడిందా? ఆయన కదా కాస్త మెచ్యూర్డ్ గా మాట్లాడింది, ఆయన కులాన్ని ఎగదోయటం ఏంటి? మీరు ఫర్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ అన్నట్టు వస్తుంది కదా రీల్స్, కొద్దిగా వెనక్కి వెళ్ళండి మీరు కూడా. ఏమయ్యా మీకు ఎటు రాష్ట్రం అనే భావన లేదు, కులం అనే భావన ఏటి సావలేదా? ఇదే కదా ఆయన మాట్లాడిన మాటలు. కులం అనే భావన మీకు ఏటి సావలేదా అని చెప్పి కాపుల్ని రెచ్చగొట్టాడా లేదా? మరి ఆ రోజు కులం ఏంటి రాజకీయాల్లో అసలు కులాలు రాకూడదు, కులాల్ని కలిపే ప్రస్తావన అన్నాడు కదా. ఈ 18 నెలలుగా ఏదైనా కులాలను కలిపాడా? అదే పిఠాపురంలో, అదే
పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల్లో మరి ఎందుకు దళితుల మీద వివక్ష చూపించారు? మరి చూపిస్తే ఏం చర్యలు తీసుకున్నాడు? ఎస్సీలకు స్కూల్ వద్దు, ఎస్టీలకు ఎవరు చెప్పారండి? ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాం, దాంట్లో అందరూ ఉంటారు. ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే అందరూ ఉండరా? మన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వెళ్తాం అందరూ ఉండరా? ప్రైవేట్ కాలేజీకి వెళ్తాం అందరూ ఉండరా? అన్ని కులాలు ఉంటాయి. కాకపోతే కొన్ని ప్రత్యేకంగా వెనకబడినటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఒక్కకి ప్రత్యేకంగా స్కూల్స్ ఉండాలి అనేటటువంటి ఉద్దేశం సపరేట్ గా పెడతారు. లేదన్నప్పుడు మన ఆయన ఉప ముఖ్యమంత్రి కదా, తీసేయమని అన్ని. ఏం పవర్ లేదా? ఏం డమ్మే ఉప ముఖ్యమంత్రి? మరి తీసేయొచ్చు కదా, ఎందుకు? సార్ అధికారంలో ఉన్నాడు, ఏం చేయాలి? అతను పని చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు క్వశ్చన్ చేయాలి. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడా? రోజు ఈ సొల్లు పురాణం, సొల్లు కబుర్లేంది. సో అతను ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు అతను ఎవడు పట్టించుకునేవాడు లేడు. ఇప్పుడంతా లోకేష్ భజన నడుస్తుంది రాష్ట్రంలో. లోకేష్ మోహన్ ఎగిరిదన్నాడు, మహిళల్ని ప్రపంచ కప్ గెలిచేటట్టుగా చేశాడు. మొత్తం ఈరోజు ఇండిగో సంక్షోభాన్ని సమస్య చేశాడు. మొత్తం ఈరోజు లోకేష్ నడుస్తుంది కదా. ఈ పవన్ కళ్యాణ్ ఎవడు పట్టించుకోవట్లా. ఏం చేయాలి? వచ్చి నీ అమ్మ నీ అక్క అని బూతులు తిట్టాడు అనుకోండి, ఎవడన్నా పట్టించుకుంటాడు కదా. లేకపోతే నిన్ను తోలు చేస్తా, నిన్ను తిత్తి చేస్తాను అనుకోండి, అరే ఏంట్రా బాబు వీడు మెంటలెక్కినట్టు మాట్లాడుతానని చెప్పి ఎవడో ఒకరు రియాక్ట్ అవుతాడు కదా. దానికోసం ఈ పిచ్చివాడు కనపట్లేదా? ఇంతకు మించి ఏముంది చెప్పండి? లేకపోతే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు తప్ప. ఇప్పుడు మీరు మక్కలు ఎరగదీస్తా, తోలు తెస్తా, ఎవడండి మాట్లాడాల్సింది? ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉండే మనిషి ఎవడన్నా మాట్లాడతాడా? ఎవడని తోలు తీయాలి? అత్యాచారం చేసిన వాళ్ళు ఏమన్నా తోలు తీసావా? నీ జనసేనలు ఏదైతే వీర మహిళలను వేధిస్తే, జనసేన వీర మహిళలను తెలుగుదేశం వాళ్ళు వేధిస్తే మక్కలు ఏమన్నా తీసావా? తెలుగుదేశం వాళ్ళు కుక్కలు కొడుతున్నట్టు నీ జనసేనలు కొడితే ఏం పొడిచావు నువ్వు? ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటే ఈ పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుని అన్నమాట. మనిషిగా కూడా పనికిరాడు. మనిషిగా కూడా అర్హత లేనటువంటి వ్యక్తి ఎవడన్నా అంటే ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు. లెట్స్ కంక్లూడ్. ఆయన ఒక మాట అన్నారు, మరి వైసీపీ కనుక తీరు మార్చుకోకపోతే నా గట్టిదనం చూస్తాను అని చెప్పి కంక్లూడ్ చేయండి. దీనికి ఆన్సర్ చెప్పి వెంకటరెడ్డి గారు. ఏం చేస్తాడు? 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఊడిగం చేస్తాడు. అంతకంటే ఆయన పొడిచేది ఏముంటది? రాష్ట్ర 15 అభివృద్ధి ఏళ్ళు కాదు కోసం 20 ఏళ్ళు చేస్తాడు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీతో కలిసి ఉంటాను అంటున్నాడు సార్. నేను ఒక్కటే చెబుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ లో ఏదన్నా మగతనం ఏడిస్తే సుగాలి ప్రీతి గారికి న్యాయం చేయి, సుగాలి ప్రీతి తల్లికి. ఏదన్నా మగతనం ఏడిస్తే నీ వేరే మహిళకు న్యాయం చేయి. నీలో ఏమన్నా మగతనం ఏడిస్తే అత్యాచారాలు చేసిన వాళ్ళు మక్కలు ఎరగదన్ను. నీలో ఏమన్నా మగతనం ఏడిస్తే ఏదైతే సీదా షిప్ ఎందుకు షిప్ వెళ్ళిపోయిందో నువ్వు సమాధానం చెప్పు. నీ రేషన్ మాఫియాను కంట్రోల్ చేయి. నేనైతే నీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కడు 500 కోట్ల పైన సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి సంవత్సర కాలంలో. నువ్వు అంతకంటే ఎక్కువ సంపాదించిన ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు సిట్టింగ్ విచారణకు సిద్ధమని చెప్పి విచారణ వేయించుకో. ఏమన్నా మగతనం ఏడిస్తే సొల్లు కబుర్లు వద్దు. నీలాంటి కబుర్లకి ఇక్కడ ఎవడు వినేవాడు లేడు. ఈ రోజు నీ కమ్యూనిటీ నిన్ను చెప్పులు తీసుకొని తరిమేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. అందుకని నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. అందుకనే ఆ ప్రెస్టేషన్ ఆపుకోలేక పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావు. నేను ఈ రోజు పట్టించుకునే దిక్కు దివాళం లేదు. నీ అన్న ఎవరో నాగబాబు గారు, నీ అన్న అంటే నాగబాబు అన్న అవుతాడే తమ్ముడు, నాగబాబు అన్న. నీ నాగబాబుకి సంవత్సరం క్రితం మంత్రి పదవి ఇస్తా అని తెలుగుదేశం లెటర్ హెడ్ మీద ఇచ్చారు. ఎందుకు ఇవ్వాలి అప్పటి వరకు? అంటే పనికిరాడనే నాగబాబు ఎమ్మెల్సీ ఇస్తేనేమో బంధుప్రీతి అంటారు, మంత్రి పదవి ఇవ్వకపోతే మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడుగుతారు. అన్ని మీరే. మేమేమన్నా మేమేమన్నా ఇస్తారని చెప్పావా? లెటర్ హెడ్ మీద సిగ్గు లేకుండా ఎందుకు ప్రకటించుకున్నారు చెప్పండి అండి. మేమన్నా అడిగా? వాళ్ళు చెప్పిన దానికి నేను అడుగుతున్నా. నాగబాబు గారికి మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగిందని చెప్పి తెలుగుదేశం లెటర్ హెడ్ మీద రిలీజ్ చేశారు కదా, ఏం పనికిరాడని చెప్పారు అప్పుడు? ఇట్లాంటి అన్నిటికి అడిగితే కోపాలు వస్తాయి ఆయనకి. కోపాలు వచ్చి మొక్కలు ఎరగదీస్తా, పీకుతా, పొడుస్తా, తంత గింత ఇట్లాంటివన్నీ వస్తాయి. సో అడిగిన దానికి సమాధానం చెప్తూ ఏ రోజు చేత కాదు. నీ మంత్రిత్వ శాఖలో అటవీ శాఖ అధికారుల మీద ఎవరైతే నీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి శ్రీశైలం వాళ్ళని నైటల్లా చిత్రహింసలు పెట్టి కొట్టాడు. ఏం పీకేవ్ పవన్ కళ్యాణ్ అంటే ఏం సమాధానం చెబుతాడు? మాదాపూర్లో కూర్చొని పీకుతున్నా అని చెబుతాడు, అంతే కదా. ఆయన భాషలో చెప్పాలంటే ఇది. మా భాషలో అయితే పీకుడు భాష మాది కాదు. సో ఆయన భాషలో ఆయనకి చెబితే అర్థమైంది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నా. దయచేసి వ్యూవర్స్ కూడా అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను. రైట్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ టు ద డిబేట్. థ్యాంక్ యూ మచ్ ఫర్ సార్.